వెల్కమ్ టు జేఎం బ్లాగ్స్ అండి. ఈరోజైతే ఇదైతే పూజ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. ఇదిగో పూజ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. పూజ చేసిన రోజు డైలీ దీపం పెట్టుకొని డైలీ కూడా ప్రశాంతంగానే అనిపిస్తుంది. పూజ చేసుకుంటే కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది అని పూజ చేసుకుంటా. పూజ చేసిన రోజైతే పచ్చ కర్పూరంతో హారతి అయితే ఇస్తానండి నేను. ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి. దేవుళ్ళై, మళ్ళా కాశీలో గంగా హారతి, ఇవి అయోధ్యకు వెళ్ళిన వీడియోస్ ఉంది. అయోధ్యలో దీపోత్సవం అయిందండి పోయిన సంవత్సరం దీపావళికి. చాలా బాగా వీడియోస్ అయితే ఉన్నాయి, చూసి వెళ్ళండి మరి. సరేనా? ఛానల్కు వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. ఇగో ఇక్కడ పువ్వులైతే అన్ని దేవుళ్ళైతే అలంకరించుకున్న పువ్వులైతే అలంకరిస్తున్నాను. పువ్వులైతే ఇక్కడ నాకైతే చాలా కష్టం అండి, దొరకాయి. ఇంతకుముందు అయితే చాలా బాగా దొరికేవి, ఇప్పుడైతే దొరుకుతలేవు. ఎందుకంటే ఇక్కడ సిటీ కదా, పువ్వులు అయితే ఉండవు, తక్కువ ఉంటాయి అని. ఇక్కడ శివాలయం ఉంటుంది, శివాలయం దగ్గర అయితే అక్కడి నుంచి అయితే పువ్వులు అయితే తెచ్చుకుంటాము. ఇగో దీపం అయితే ముట్టించుకున్నానండి. దీపం పెట్టిన తర్వాత హారతి అయితే ఇచ్చుకుంటా. పెద్దగా పాటలు ఎక్కువైతే సుఖహరత దుఃఖహరత వాత విజ్ఞాసి ఈ పాట అయితే వాడుతా. మొత్తం పూజ చేసుకుంటా అయితే ఓం ఏకదంతాయ విద్మయ వక్రతుండాయ ధీమహి ఈ పాట అయితే వాడుతా. పూజ అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. సరేనా మరి? బాయ్.